ఒక ఊరిలో పెద్ద అడవి అంచున పుట్టు అనే గూడలి నక్క గాడు ఉండేవాడు. అదే అడవిలో పిల్ల అనే పిల్లి కూడా ఉండేది. పుట్టుగాడు చురుకుగా పొడవాటి తోకతో ఎప్పుడూ పరుగులు తీస్తూ ఉంటాడు. పిల్ల మాత్రం మెత్తటి తోకతో మోసగించి ఆడుకునే తత్వం కలది. ఒకరోజు పుట్టు తన ఇంటి దగ్గర కూర్చుని పాలు తాగుతూ పిల్లను చూసి పిలిచాడు. పుట్టు, పిల్ల, రా, మనం కలిసి ఆట ఆడుదాం. పిల్ల నవ్వింది. పిల్ల, మనం పోటీ చేస్తామా? ఎవరికి ఎక్కువ కోడిగుడ్లు సేకరించగలమో చూద్దాం. పుట్టు సరిపోయింది అని అనుకున్నాడు. మంచి ఆలోచన అని అంగీకరించాడు. పోటీ మొదలైంది. పుట్టు అడవి గుండా పరుగులు తీస్తూ కోడిగుడ్లు వెతుకుతుండగా పిల్ల నిశ్శబ్దంగా పశువుల కొట్టాల గుండా నడుస్తూ ఒక్కొక్కటి చోరీ చేస్తూ వెళ్ళింది. కొద్దిసేపటికి పుట్టు ఒక గూడు దగ్గరికి చేరి ఒక్క గుడ్డును తీసుకువచ్చాడు. కాని పిల్ల చేతిలో ఇప్పటికే 5 గుడ్లు ఉన్నాయి. పుట్టు ఆశ్చర్యపోయాడు. పుట్టు, ఇంత త్వరగా నువ్వెలా గుడ్లు తెచ్చావు? పిల్ల, అదీ నా తెలివి పుట్టు. పరిగెత్తటం కన్నా మెదడు ఉపయోగించడం ముఖ్యం. పుట్టు నవ్వుతూ పిల్లను గౌరవించాడు. పుట్టు, నువ్వు నిజమే అంటావు పిల్ల. మనం రెండింటినీ కలిసి ఉపయోగిస్తే ఇంకా గొప్పగా చేస్తాం. ఆ రోజు నుంచి పుట్టు, పిల్ల కలిసి ఏ పని చేసినా విజయం సాధించేవారు. పరిగెత్తడం పుట్టు పని, ప్లాన్ చేయడం పిల్ల పని. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారి ఎప్పటికీ కలిసి ఉండిపోయారు. ముగింపు. నీతి: బలంతో పాటు బుద్ధి కూడా అవసరం.